బుల్లెట్లా దూసుకొచ్చాడు. జనసేనానిగా మారి ప్రజాపక్షాన ప్రశ్నిస్తున్నాడు. మొన్న తిరుపతి, నిన్న కాకినాడ వేల మంది కార్యకర్తల సమక్షంలో ఢిల్లీకి వినిపించేలా ప్రత్యేక హోదాపై గొంతెత్తాడు. ఇంతకీ పవన్ వ్యూహం ఏమిటి? రాజకీయాల్లో అతను ఎంచుకున్న పంథా ఏమిటి? సూటిగా సుతి లేకుండా సాగుతున్న పవర్ ప్రసంగాలు ఏపీకి ఎంతవరకు లాభం తెచ్చిపెడతాయి? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మా కరెస్పాండెంట్ రిషి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి జనసేన పార్టీతో వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రశ్నించారు. అటు తిరుపతి ఇటు కాకినాడ సభల్లో తను ఏం చెప్పదలుచుకున్నారో, తను ఏం కోరుకుంటున్నారో చెప్పారు. అయితే అది స్పష్టంగా ఉందా? మరింత స్పష్టత కావాలా? హోదా లేదని కేంద్రం చెప్తుంటే హోదా కావాలి, సాధించి తీరుతా ఉంటున్న పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మనతో చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీవీతో ఉన్నారు. నమస్తే పవన్ కళ్యాణ్. ప్రశ్నిస్తానన్నారు. 2.5 ఏళ్లలో మీరు ప్రశ్నించాల్సింది స్పష్టంగా ఎవరికి అర్థం అవ్వాలో ఆ రీతిలో ప్రశ్నించారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇంకా అర్థం కావట్లేదేమో అని ఏమన్నా అనిపిస్తుందా అర్థం అవ్వాల్సిన వాళ్ళకి? వాళ్ళు అర్థం చేసుకోకూడదు అనుకుంటే నేను ఏం చేయలేను. ఖచ్చితంగా అర్థం అయిందని నాకు తెలుసు. వాళ్ళు మాకు అర్థం కాలేదని వాళ్ళు మభ్య పెట్టుకుని నేను ఏం చేయలేను. 2 సభలు, తిరుపతి సభ తర్వాత కాకినాడ సభ. తిరుపతి సభకి కాకినాడ సభకి మధ్యలో జరిగిన డెవలప్మెంట్ మీకు తెలుసు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కి కొన్ని కారణాల వల్ల హోదా ఇవ్వలేము, హోదాకి సమానంగా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి. కానీ తిరుపతి సభలో మీరు మళ్ళీ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదా మీరు సాధిస్తారా? మీరు కాదని చేతులు ఎత్తేస్తే నేను రంగంలోకి దిగుతానని. ఇంకా వేచి ఉండాల్సిన సమయం ఉందనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఉందండి, వేచి ఉండాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఇది భావోద్వేగాలతోటి నడిపేది కాదు. ఇది ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడి అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లేదే తప్ప కూర్చోబెట్టి ఇదేదో నేను ఒక మాట అనేసాను అట్లా కాదు. నాకు తెలిసిన ఖచ్చితంగా వాళ్ళు చేసేది తప్పు. వాళ్ళు చెప్తున్న మేము ఇన్ని లక్షలకు పేపర్లో అనౌన్స్మెంట్లు ఎంతమంది చేయరండి? ఎన్ని పేపర్లో ఇన్ని లక్షల కోట్లు ఇస్తాను? లక్షల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు ప్రజలు నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు 2.5 సంవత్సరాల తర్వాత అప్లై అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కూడా అడగండి. బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో ఒక 100 కోట్లు అంటే చాలా చిన్న ఉదాహరణ. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు వైజాగ్ తుఫాన్కి వచ్చినప్పుడు 100 కోట్లు అప్పుడు ఏదో కొంత ప్రామిస్ చేశారు. 150 కోట్లు వెంటనే ఇమీడియట్గా రిలీజ్ చేస్తామని. అది రిలీజ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడింది అడగండి. ప్రాక్టికల్గా గవర్నమెంట్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. 150 కోట్లు రిలీజ్ చేయడానికి కేంద్రం నుంచి హౌ మెనీ డేస్ ఇట్ టుక్? అలాగే వీళ్ళు చెప్పే 1,50,000 కోట్లు చెప్తున్నారు. దీంట్లో మోర్ దెన్ 60,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయ్యి. ఇన్ విచ్ వే మీరు ఏ విధంగా దాన్ని స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఎలొకేషన్ ఇస్తారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ మీరు దారులు వేసుకుంటా ఈ రాష్ట్రం గుండా వెళ్తున్న దానికి మీరు రాష్ట్రానికి ఎలా అప్లై చేస్తారు? అది కన్వీనియంట్గా మీరు మోసం చేయడం తప్ప. ఇవన్నీ నేను ఏంటంటే వీటి గురించి ఎందుకు మాట్లాడినంటే ఇది తీసుకెళ్ళి అంటే సరైన అంటే ఇంకా వాళ్ళు ఇంకేమో చెప్తారు, ఇంకేమే అంటే వీళ్ళు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ అది సమానంగా అన్నారు కదా, పేరు మారుచ్చామని చెప్తున్నారు కదా. లెట్ మీ గో త్రూ ఆల్ ద డీటెయిల్స్. నాకున్న మొత్తం గ్రూప్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ స్టడీ చేస్తున్నారు. అందరూ కూర్చొని స్టడీ చేసి ఈచ్ వన్ దెన్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆగట్లేదు ఇక్కడ. మీరు ప్రశ్నించిన ప్రశ్నలు, మీరు చేస్తున్న డిమాండ్లు మీ అభిమానులకి, రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యాయి అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కటైతే ఖచ్చితంగా అర్థమైందండి. భారతీయ జనతా పార్టీ ఆ రోజున కాంగ్రెస్ తాత్సారం చేసి మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టి అన్ని సంవత్సరాలు మోర్ దెన్ 10 సంవత్సరాలు తాత్సారం చేసి పోర్ట్లు ఎలా తేల్చేశారో వీళ్ళు కూడా అదే చేసి అదే రకంగా ఇంకోసారి మోసం చేస్తారు. అదైతే అందరికీ స్పష్టంగా అర్థమైంది. హోదా ఇవ్వమంటున్నారు, దానికి సమానంగా ఇస్తున్న ప్యాకేజీలన్నా తీసుకోకపోతే మరి అభివృద్ధి చేయడం ఎట్లా అని ఏపీ సీఎం గారు అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు నిజంగా మరి 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నారు? మీరు 2.5 సంవత్సరాల విలువైన ప్రజల కాలాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు? మీరు ఇదే యాక్సెప్ట్ చేయాల్సింది అనుకున్నప్పుడు మీరు మొదటి నెలలోనే మీరు ఎందుకు అడగలేదు ప్రశ్న? మీరు స్పెషల్ స్టేటస్ అనే పదం మీరు ఎందుకు అన్నారు? మీరు అంత ప్రాక్టికల్ వ్యక్తి ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు అడుగుండాల్సింది కదా. మీరు విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు తప్పదు అనుకున్నప్పుడు
ఇది కన్వీనియంట్గా ఉందనే నాకు అనిపిస్తుంది. మీరు ఒక మాట అన్నారు, మీకు చేత కాకుండా చెప్పండి, మీరు చేతులు ఎత్తేస్తే జనసేన జన సైన్యం రంగంలోకి దిగుతాయని. అసలు ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలండి. మీరు వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఎంత బడ్జెట్, దేనికి వెళ్తుంది, టైం ఫ్రేమ్స్ చెప్పండి, ఎక్కడికి వస్తున్నాయి, ఎవరి ద్వారా వెళ్తున్నాయి, ఇవన్నీ క్లారిటీ లేకుండా కూర్చోబెట్టి ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూర్చోబెట్టి మేము 5 లక్షల కోట్లు ఇస్తామంటే ఎక్కడ 5 లక్షల కోట్లు? ఇండియన్ బడ్జెట్లో ఎంత ఉంది, అన్ని స్టేట్స్కి ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూర్చోబెట్టి ఇది ఐవాష్ ఇదంతా. మీరు కూర్చోబెట్టి నిజంగా అంత డబ్బు సింపుల్. నాకు మొన్నే వీళ్ళు చెప్తుంటే మేము ఇంత బడ్జెట్ ఇస్తున్నామంటే ఒక మా ఎక్స్పర్ట్ ఈ ప్లానింగ్ కమిషన్ మెంబర్తో కూర్చొని ఆయన మొత్తం చూపించారు నాకు. దాంట్లో 60,000 కోట్లు నేషనల్ హైవేస్ కదా, మీకు ఈ బడ్జెట్లో ఎందుకు వస్తారో ఆయన నాకు చెప్తున్నారు. ఇది అబ్సల్యూట్, ఇది ఐవాష్ ఇది మీరు అని చెప్పి నాకు ఆయన ప్లానింగ్ కమిషన్ లో పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తున్నాడు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా మా వల్ల కాలేదు, మేము చేతులు ఎత్తేసాం, మీరు వచ్చి సాధించి పెట్టండి అని చెప్తుంది అనుకుంటున్నారా? వాళ్ళ మాటలు ఎందుకు చెప్తారండి? వాళ్ళ చేతులు ఎత్తడం ప్రజలకు కనిపిస్తుంది కదా, ఆ చేతులు ఎత్తినప్పుడు అప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఇంకా దానికి ఎంత సమయం ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? అది వాళ్ళు నిర్ణయించాల్సింది. వాళ్ళు చేతులు ఎత్తేసాను వాళ్ళు చెప్తారు కదా, ప్రజలకు తెలుస్తుంది కదండి, మన అందరికీ తెలుస్తుంది కదా, అటం నేనే చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే చెప్పండి, ప్లీజ్ చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికే పార్లమెంట్లో నిరసన తెలియజేసాం, పార్లమెంట్ బయట మేము నిరసన ప్రదర్శన చేసాం, రాష్ట్రంలో చేయాల్సింది చేస్తున్నాం, మరి ఇవ్వలేనప్పుడు అభివృద్ధి కోసం ఏదో తీసుకోవాలి కదా, వచ్చింది కాదంటే ఎట్లా? అంటే చేతులు ఎత్తేసి తీసుకోవటమేనండి. అంటే నేను ఒకటి ఏం చేస్తున్నానంటే, తమిళనాడు ఎంపీలు కానీ మొన్న తెలంగాణ సాధించిన ఎంపీలు కానీ వాళ్ళు ఎంత పోరాటం చేశారో అందరికీ తెలుస్తుంది. ఇక్కడున్న ఎంపీలందరికీ పోరాటం చేయడం దేనికి భయం నాకు అర్థం కాదు. మేము ఒక మాట మాట్లాడాలి అంటే మోడీ గారి దృష్టిలో పడకుండా మాట్లాడాలి, ఆ మంత్రి దృష్టిలో పడకుండా మాట్లాడాలి. ఈ భయాలతోటి 2-3 ప్లే కార్డ్స్ పట్టుకుని గాంధీ గారి విగ్రహం దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది, వాళ్ళు ఏం పట్టించుకుంటారు? మీరు సరైన విధానంలో మీరు వాళ్ళని అప్రోచ్ వాళ్ళు ప్రశ్నించాలి, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడాలి. అవన్నీ చేయకుండా కన్వీనియంట్గా మేము మాట్లాడాం, మేము చేయమంటే మరి అంత మాత్రం మేము పంపించింది దానికి. అసలు మీరు ఇదే మాట కానీ మీరు చెప్పుంటే, నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు చాలా స్పష్టమైన పదజాలంతో చెప్తారు. నేను మోడీ గారే చెప్తారు, మీకు అన్ని ఇంత అద్భుతమైన చేస్తాం, ఇవి చేస్తాం, చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఆ రోజున మళ్ళీ ఇచ్చేటప్పుడు మాకు 18 ప్లానింగ్ కమిషన్ మాకు లేదు, అసలు ఆ పదాలతో మీరు ప్రామిస్ చేసి ఉండొచ్చు కదా అర్థమయ్యేలాగా. ఇదేంటంటే వీళ్ళందరూ ఏంటంటే మన ప్రజలకి లబ్ధి పొంది, ఇది ఫైనల్ గా ఇది ఎవరికి లబ్ధి పొందుతుందంటే దీని మీద డిపెండ్ అయిన కాంట్రాక్టర్స్ కి, ఆ ఎకో సిస్టమ్ కి హెల్ప్ అయ్యేది తప్ప ప్రజలకి ఈవెన్చువల్ గా రూపాయి రాదండి. దీని 100% జరిగేది అది. వీళ్ళు ఎంత చెప్తున్నా కానీ ఈవెన్చువల్ గా జరిగేది అది. సో కార్యాచరణ ఎలా ఉండాలని మీరు ఫీల్ అవుతున్నారు హోదా సాధించుకోవాలంటే? ఎందుకంటే లేదు అని వాళ్ళు చెప్పేస్తున్నారు, మీరు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు, ఇది మా హక్కు, లేదని మీరు చెప్పడానికి మీరు ఎవరు అని. సో కార్యాచరణ ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి మీరు టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు కదా సాధించాలని. నేనేమంటుందంటే ఈ వింటర్ సెషన్స్ చూడమని చెప్పండి. ఇప్పుడు మనకి మన పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి కదా, పార్లమెంట్ సెషన్స్ లెట్ మీ సీ దట్ పెర్ఫార్మెన్స్. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఇంతేనా ఒప్పేసుకున్నారంటే దాన్ని బట్టి చూద్దాం. నేను ఎందుకంటే రేపు పొద్దున నేను వాళ్ళకి సమయం ఇవ్వలేదు అనుకోండి, మేము నువ్వేమో ఇవ్వకుండానే మళ్ళీ చేసామంటారు. ఇస్తేనేమో ఒకటి, ఇవ్వకపోతే సార్ అట్లీస్ట్ ఈ పార్లమెంట్ సెషన్ ఏం జరుగుతుందో చూస్తాను. మీరు మిత్రపక్షంగా ఉన్నారు, బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ. పవన్ కళ్యాణ్కి వాళ్ళతో కూర్చుని మోడీతో కానీ చంద్రబాబు గారితో కానీ మాట్లాడే వెసులుబాటు ఉంది కదా ఈ అంశానికి సంబంధించి? సార్ ఇది ముగ్గురు కలిసి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అది ప్రజల మధ్య జరగాలని. ఇప్పుడు నేను కూర్చోబెట్టి నా వ్యక్తిగతం అయితే నాకు ఏదైనా సమస్య వచ్చింది నేను వెళ్ళి చెప్పుకోవడానికి అది ఉంటుంది. నేను బేసిక్గా వ్యక్తిగతమైన సమస్యలను చెప్పుకోవడానికి నాకు వెళ్ళను. మనందరం కలిసింది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నేను మోదీ గారిని అహ్మదాబాద్లో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఇది స్పెషల్ స్టేటస్ ఎందుకు అని మాట్లాడడానికి ఆయన ఏం చెప్పానంటే, రాష్ట్రం మీరు ఇన్ని సంవత్సరాలు విడిపోతానన్న 72లో విడిపోతాననుకున్న రాష్ట్రాలను కలిపించారు సార్. కలిపించి 1997 నుంచి ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రామిస్ చేసి ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఒక ఆశలు రేకెత్తించారు. ఆశలు రేకెత్తించి ఇస్తాం అని చెప్పి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ఆ వాదనని మళ్ళీ పైకి తీసుకురావడానికి తొక్కేశారు. మళ్ళీ 2004లో మళ్ళీ అగైన్ కాంగ్రెస్. ఇదేమైపోయిందంటే నేనేమంటానంటే, ఎవరికైనా సరే మీరు ఒక మాట ఇచ్చినప్పుడు భావోద్వేగాలతోటో లేదంటే మీకు వాళ్ళ జీవితాలు మారిపోతాయని మీరు ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం. అలాంటప్పుడు మీరు చెప్పకండి, మిమ్మల్ని ఎవరు అడగలేదు. లేదా వాళ్ళు అప్పుడు పోరాటం చేసినప్పుడు అప్పుడు మాట్లాడండి. మీరు మేనిఫెస్టోలో పెట్టి
మీరు పోస్ట్పోన్ చేసి దీనివల్ల ఏమైపోద్దంటే భావోద్వేగాలు రెచ్చగొట్టి చూసే వాళ్ళకి ఏమైపోద్దంటే మీ పాలసీ విధానాల వల్ల ప్రజల శత్రువులు అయిపోతారు. వాళ్ళకి ఇప్పుడు నాకు ఆదిలాబాద్ లో ఉండే ఒక కుర్రోడికి, శ్రీకాకుళంలో ఉండే కుర్రోడికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు దేనికంటే? ఎందుకు ద్వేషించుకోవాలి? మీ పాలసీ విధానం వల్ల కదా. నేను మోదీ గారికి ఇదే చెప్పాను సార్, ఇది ఫ్యూచర్లో ఒకటే భాష మాట్లాడే రెండు భిన్న ప్రాంతాల నుంచి అంత ద్వేషం దేనికి సార్? ఇది ఈ పాలసీ విధానాల్లో మీరు దయచేసి దీన్ని మనస్ఫూర్తిగా అడ్రస్ చేయండి. అండ్ దీనివల్ల ఏం చెప్తారంటే, మీరు రేపు హైదరాబాద్ లేదు అనేటప్పటికీ అందరూ ఏం చెప్తారంటే, రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఆదాయం కోల్పోయాం కాబట్టి అని చెప్పి రకరకాల హెవీ పొలిటికల్ కరప్షన్ ఉంటుంది సార్. అందుకని నేను దృష్టిలో పెడతాను. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ కమింగ్. అండ్ నేను మీ వెనక మీతో పాటు అంటే మీకు పని చేయడానికి నాకు ఇంతకు మించి నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పాను ఆయనకి. ఆయన అంటే మనస్ఫూర్తిగా విన్నారు. మేబీ తర్వాత ఒకసారి పదవుల్లోకి వెళ్ళాక ఏమేమి కంపల్షన్స్ ఉంటాయో మేము అది ఊహించుకోలేను. కానీ నేనేమంటే మీరు కమిటీ అయ్యారు కదా, అట్లీస్ట్ చిత్తశుద్ధిగా ఒక మాట చెప్పండి. నిజంగా భారతీయ జనతా పార్టీ మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మేము ఇవ్వలేము అని అనుకున్నప్పుడు మీరు 2.5 సంవత్సరాలు కాలయాపన ఎందుకు చేశారు? నా ప్రశ్న ఒకటి. నా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసం మీరు ఇవ్వలేము అనుకున్నప్పుడు, లేదంటే ఇస్తాం అనుకున్నప్పుడు మీరు ఇన్నిసార్లు మనకి వైజాగ్లో తుఫాన్ వచ్చింది, అలాంటి సమయంలో వచ్చి మేము ఈ పరిస్థితులు ఇవ్వలేకపోతున్నాం అదన్నా చెప్పుండొచ్చు కదా. అదేంటంటే అసలు ఇది కూడా ఇవ్వదలుచుకోలేదు. మీకేమైనా కారణాలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని పట్టుదలగా ఉంది కేంద్రం ఆంధ్రప్రదేశ్ కంటే ఆ విషయంలో? వాళ్ళకండి మన బేసిక్గా మన ఎంపీలందరూ ఎలా ఉంటారంటే, ఇది నేను ఢిల్లీలో సర్కిల్స్లో నాకు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్రూషియల్ పొజిషన్స్లో ఉన్న బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్లస్ మోర్ ఆఫ్ నార్త్ ఇండియన్ వీళ్ళు వాళ్ళందరూ ఏమంటారంటే, సీమాంధ్ర ఎంపీస్ మోస్ట్ ఎక్కువ మంది దే ఆర్ లాఫింగ్ స్టాక్ అండి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చి వీళ్ళు కాంట్రాక్ట్లే మాట్లాడతారు, వాళ్ళ విషయాలే మాట్లాడతారు. కానీ అసలు మేము ఒక బెంగాలీ బ్యూరోక్రాట్స్ అందరూ మాట్లాడతారు. మీరు ఎందుకు మీ వాళ్ళు అసలు అంత ఏం మాట్లాడరు ఏంటని అడుగుతారు నాతోటి. ఎంతసేపు వాళ్ళ వ్యాపారాల గురించి మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు చెప్తాను సార్, ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళని చెప్పండి, మీరు చెప్తే నేను ఎక్కడ తీసుకెళ్ళి చెప్తాను, మీరు వాళ్ళని చెప్పండి. వాళ్ళు అసలు టాపిక్స్ రైజ్ చేయరు. నేను ఒక డిపార్ట్మెంట్ మెయిన్ సెక్రటరీ సార్, వాళ్ళు ఇష్యూ చేయనప్పుడు మేము ఎంత ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళు మాట్లాడమని చెప్పండి అంటారు. ఏమైపోతుంటారండి, మీరు బలంగా ఒక మాట, నేను ఒకసారి ఈవెన్ 1 MP ఇన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. వీళ్ళు వెళ్ళి నీళ్లు నవ్వులుతా సార్ ఇది కొంచెం అని మీరు మాట్లాడడానికి, మీరు నిజాయితీగా ఉంటే మీరు కేంద్రాన్ని ప్రశ్నించడానికి స్పెషల్ స్టేటస్ మీద ఇస్తారు ఎవరో సెకండ్ ఇష్యూస్ అసలు మీరు ఫైట్ చేశారా? బలమైన వాదన పెట్టారా? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మాకు అవసరం అని ఒక బలమైన ఫస్ట్ ఇస్తారు ఎవరో పక్కన పెట్టండి. మీరు ఎందుకు బలమైన పోరాటం చేయలేదు? 2 ప్లే కార్డులు పట్టుకొని, లేదంటే ఇప్పుడు నాకు మన శివప్రసాద్ గారు లాస్ట్ టైం కరోనాతో కొట్టున్నారు ఎంపీ గారు. కొట్టుకున్నప్పుడు సార్ మన ఒళ్ళు చీరిపోద్ది, కానీ వాళ్ళ మనసులు కదలవండి. వాళ్ళ మనసులు కదలాలంటే లుకెట్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా బలమైన వాదనలు తీసుకెళ్తారు. అలాగే 1 MP కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అండి. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు ఇంతమంది? ఎందుకంటే వీళ్ళకి లోపల ఎక్కడో ఒక నిబద్ధత ఏదో లేదు. ఎందుకంటే వాళ్ళకి నేను ఈ మాట మాట్లాడితే నా వ్యాపారం దెబ్బతింటుందా, నేను ఈ మాట మాట్లాడితే నాకు ఈ కాంట్రాక్ట్ రాదా, నేను ఈ మాట మాట్లాడితే నాకున్న ఇంక వేరే ఏమైనా ఇష్యూస్ని రైజ్ చేస్తారా, ఈ వీటితోటి వీళ్ళు సరైన ప్రజలకు న్యాయం చేయట్లేదు. ఇది నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ అంతే అంటారా? దాదాపుగా మీరు చెప్పిన వ్యవహారం ఏమిటిందా? అది వాళ్ళు మనకు తెలుసు, నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఆధారాలు అవి అంటారు, నాకు తెలుసు కదా. నాకు ఎందుకంటే ఇవన్నీ కూర్చోబెట్టి కోర్టుల్లో వీటిల్లో ప్రూవ్ చేయడానికి ఇదే మన లీగల్ బ్యాటిల్స్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఈ దేశం ఏర్పడింది ఒక పరిపూర్ణమైన వ్యక్తి, సంపూర్ణ వ్యక్తి గాంధీ గారి. మనందరం గాంధీ గారి దండంలో ఎందుకు పెడతామంటే ఆయన నడిపిన విధానం, సత్యశోధన అనేది. వీళ్ళందరూ కూర్చోబెట్టి పాలిటిక్స్ అంతా ఇంతే ఉంటుంది, మేము ప్రామిస్లు చేస్తాం కానీ మభ్య పెడతాం, వ్యాపారాలు చేసుకుంటాం అన్న థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే సార్, ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఎక్కడో చోట చాలా విపరీతమైన పోరాటాలు వస్తాయి. అది వాళ్ళకి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ నాయకుల్లో ఉన్న పోరాట పటిమ సీమాంధ్ర నాయకుల్లో కొరవడింది ఏమన్నా మీకు? ఖచ్చితంగా వీళ్ళలో లేదండి. ఎందుకంటే తెలంగాణలో ఎందుకు మెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆక్రోశం, ఒక ఆవేదన ఉంది. కారణాలు ఎవరు ఏం చేసినా కానీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు ఇవన్నీ పక్కన పెడితే అసలు ముఖ్యంగా తెలంగాణ ఒక
విప్లవ ప్రజా సంస్థల్లో చాలా బలమైన వాదన ఉంది. అసలు ఒక యావరేజ్ ఒక ఎడ్యుకేటెడ్ తెలంగాణ ఇంటెలెక్చువల్కు ఉన్న పోరాట పటిమ వాళ్ళు ముందు నడిపించారని. దెన్ అది పాలిటీషియన్స్కి వెళ్ళింది, అది రాజకీయ నాయకులకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి మన మెయిన్ అటు సైడ్ వాళ్ళకి అసలు సైద్ధాంతిక ఆలోచనే లేదు. ప్రజలకి ఇలా చెయ్యాలి, మనం ఇంత నష్టపోతున్నాం. ఎందుకంటే ప్రజలు నష్టపోతున్నారు, ఎంపీలు చాలా బలపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎంపీల మీదే ఫోకస్ చేస్తారు ఎందుకు? సార్ నేను ఎవరి మీద ఫోకస్ చేయమంటాను? ప్రజల మీద ఫోకస్ చేయమంటారా? మీరు ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అడుగుతానండి, మీరు ఎందుకు చేయట్లేదంటే కేంద్రంగా చేయాల్సిందండి. మరి కేంద్రాన్ని రిప్రజెంటేట్ చేసేది ఎవరు? ఎంపీసే కదా. మీరు ఎంపీస్ ఏంటి మేము డబ్బులు సంపాదించుకోవడాకని చెప్పి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళారు? లేదు కదా. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పార్లమెంట్కి వెళ్ళారు. మీరు పార్లమెంట్లో అక్కడ మాట్లాడకుండా మరి ఏం చేస్తున్నారు? నేను మరి వాళ్ళని ప్రశ్నించుకుని ఇంకెవరిని ప్రశ్నించమంటారు? సో ఎన్నాళ్ళు వాళ్ళలో రాని మార్పు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మార్పు వస్తుందని మీరు ఆశాభావం ఉందా మీకు? వస్తుందా లేదా అనుకుంటే నేను వాళ్ళు చేసిన వివిధ వాళ్ళు చేస్తున్న దాన్ని ప్రజలకు తెలియజేయడం నా